దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేశాడు. ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాని సన్నుతించడి. కీర్తన గ్రంథం 134 2వ వచనంలో ఈ మాట రాయబడి. ఈ దినపు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దేవుని యొక్క మాట ఏంటంటే, ఆయన వైపు చేతులెత్తి, దేవుని వైపు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధ మందిరంలో మనం చేతెత్తి యెహోవాని స్తుతించాలి గనుక. ఎందుకంటే ఒక వారం అంతా కాచి కాపాడు దేవుడు. ప్రతిదినము తన రెక్కల చాటును భద్రపడుతుంది. చూస్తున్నాం, ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపాలు, అకాల మరణాలు, ఫ్లైట్ యాక్సిడెంట్, ఎన్నో విధమైన సమస్యల నుంచి దేవాదేవుడు మనం తప్పించినప్పుడు మనం ఏం చేయాలి? మందిరానికి రెండు చేతులు, ప్రభువా మా శక్తి చేత, మా బలమ చేత, నేను సజీవుని నాది కాదు, నీదే, నీ కృపను బట్టే ఆయన వైపు చేతులు ఎత్తి ఆయన మనం ఘనపరచాలి, మహింపరచాలి. కాబట్టి మనందరం కూడా ఆయన పరిశుద్ధ స్థలం చేతులెత్తుదాం. ప్రభువా మమ్మల్ని ప్రతిదినము నీ వాక్యంతో, కృపతో మమ్మల్ని కాచి కాపాడదు, నీకు స్తోత్రం, నువ్వు గొప్ప దేవుడివే అని ఆయన మహింపరిచే ఘనపరచడం మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. మనం వెళ్ళే ప్రతి స్థలంలోనూ జయాన్ని, విజయాన్ని దేవాదుడు దయచేస్తాడు. కాబట్టి మనందరం కూడా ఆయన వైపు చేతులెద్దాం. మన తండ్రి వైపు పిల్లలు ఎట్టు చేతులెత్తారు, మనం కూడా పరమ తండ్రి మన చేతులెత్తిన మన చేతులను మనం దీవిస్తాడు, ఆశిస్తాడు. అటువంటి కృపా ధన్యత మీ అందరూ దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తున్న మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడా, నీకు వందన. మరొక నూతన దినం దయచేస్తాం. ఈ దినం అంతా మేము వెళ్ళే ప్రతి పనులు జయాన్ని దయచేయండి, విజయాన్ని దయచేయి. ఈ దినం ఎక్కడెక్కడ ఆరాధనలు చేస్తే ప్రతి ఆరాధన దీవెనకరంగా ఆశీర్వదించండి. అనేక మంది నడిపించండి. ఎవరు బద్ధకంగా సమర్థంగా ఉండకుండా మందిరికి వచ్చి మందిరానికి వచ్చి దేవులను ఆశీర్వాదం పొందుకుని కృప దయచేయండి, కార్యం చేయండి. పదిబెట్ట చుట్టూ కంచి ఈ దినమంతా శాంతి సమాధానం నింపండి. ఎక్కడ యుద్ధాలు, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి భయాందోళన పర్యాయం లేకుండా సహాయం చేసి మీ కప్పులో మమ్మల్ని అందరూ భద్రపరిచి దాచి కాచి కాపాడమని మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.